హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ప్రారంభమవబోతుందనమాట. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి? అసలు ఈరోజు ఆ టైము చంద్రగ్రహణ సమయం ఏంటి? అలాగే ఈ చంద్రగ్రహణం అనేది ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ చంద్రగ్రహణాన్ని మనం పాజిటివ్గా యూటిలైజ్ చేసుకోవాలంటే మనం ఏ విధంగా ఈ యొక్క సమయాన్ని మనం ఉపయోగించుకోవాలనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసేటువంటి చిన్న లైక్ నేను మరిన్ని వీడియోస్ చేయడానికి కారణమవుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మార్చి 3వ తారీఖు 2026వ తేదీ మరి ఫాల్గుణ మాసం ఈరోజు, అందులోని మంగళవారం. మరి అలాగే ఉగాదికి విశ్వసనామ సంవత్సరంలో చివరిగా వచ్చేటువంటి గ్రహణం ఇది చంద్రగ్రహణం. మరి మంగళవారం రోజు వస్తుంది కాబట్టి గ్రహణాన్ని క్రేతుగ్రస్త చంద్రగ్రహణం అని పిలుస్తున్నారనమాట. అంటే ఈరోజు పౌర్ణమి తిథి కూడా ఉంది కాబట్టి ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి రోజున మరి మంగళవారం రోజున ఈ యొక్క చంద్రగ్రహణం అయితే సంభవిస్తుందన్నమాట. మరి ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఏ ఏ రాశుల వారికి ఎలాంటివి ఉంటాయో తెలుసా? ముందుగా మరి ప్రతి చోట కూడా ఆ భారతదేశంలో ప్రతి చోట ఈ గ్రహణ సమయంలో మరి ఆలయాలు మూసేస్తారు. అలాగే పట్టు విడుపు స్నానం, అలాగే మరి పట్టు పట్టినప్పుడు అంటే గ్రహణం పట్టినప్పుడు స్నానం చేస్తారు. గ్రహణం పట్టిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా స్నానం చేస్తారనమాట. అంటే పట్టు విడుపు అని ఉంటుంది కదా, ఆ రెండు స్నానాలు కూడా కంపల్సరీ ఆచరించాలని అయితే పండితులు శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ చంద్రగ్రహణం 3:30 గంటల పాటు ఉంటుందండి. మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా 3:28 ప్రారంభమైనటువంటి ఈ గ్రహణం 6:48 అయితే ముగుస్తుందంట. అయితే మన భారతదేశంలో పాటు తూర్పు ఆసియా ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. మరి అదర్ కంట్రీస్లో చెప్పాలనుకుంటే చైనాలో అయితే 3:28 నుంచి కూడా దీన్ని మనం చూడొచ్చంట. అంటే గ్రహణం చూడొచ్చు. ఈ గ్రహణం రోజు చంద్రుడు ఎర్రగా మారుతాడనమాట. అంటే మనకు తెలిసే గ్రహణం అంటే ఏంటంటే చంద్రుడికి భూమికి మధ్యలో వేరొక మరి గ్రహం వచ్చి ఆ నీడ అనేది వీటి మధ్య పడుతుంది కదా. సో అలాంటివే మన గ్రహణాలుగా చెప్తూ ఉంటారనమాట. మరి అందులో ఈరోజు కేతు గ్రహం వచ్చేసి మరి చంద్రుడి మీద పడుతుంది అనుకుంటా. మరి అందుకే కేతుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్తున్నారు. అయితే 3:26 మరి ప్రారంభమైనటువంటి ఈ గ్రహణం మన భారతదేశంలో ఏ టైంలో ఉంటుందో తెలుసా? చంద్రోదయం అయిన తర్వాత 20 నిమిషాలకు వస్తుందంట. అంటే 6 గంటల నుంచి 6:25 నుంచి 6:48 వరకు, అంటే 28 నిమిషాల పాటు కూడా మనం ఈ యొక్క చంద్రగ్రహణాన్ని భారతదేశంలో వీక్షించవచ్చు. ఆ సమయంలోనే మనకి పరిపూర్ణ చంద్రగ్రహణంగా భారతదేశానికైతే వర్తింపజేస్తుంది. అందుకే మరి చంద్రోదయం అయిన తర్వాత మనకి చంద్రగ్రహణం ముగుస్తుంది కాబట్టి మన దేశంలో చంద్రగ్రహణాన్ని మరి నియమాలు పాటించవలసి ఉంటుంది. అయితే ఏ ఏ రాశుల వారికి చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందో తెలుసా? ముందుగా సింహరాశి వరకు ఉందండి. సింహరాశి వారు ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడకూడదు. వారిపై ఈ గ్రహణం సానుకూలంగా లేదంట, మరి వ్యతిరేకంగా ఉంది కాబట్టి చంద్రగ్రహణం వారు చూడకూడదు. అలాగే చంద్రగ్రహణంకి సంబంధించి సింహరాశి వారు కనుక చూసినట్లయితే వాళ్ళకి చెడు ప్రభావాలు కలుగుతాయనేసి అయితే చెప్తున్నారు. అలాగే మరి సింహరాశి వారు మరి పట్టు విడుపు స్నానాలు చేయాలి. అలాగే రేపొద్దుట ఆలయాలు ఇప్పుడైతే మూసేస్తారనమాట. చంద్రగ్రహణ సమయంలో మూసేస్తారు. మరి అలా మూసిన తర్వాత రేపు పొద్దుట అన్న రోజున, అంటే చంద్రగ్రహణం మరుసటి రోజున మరి పరిహారాలు చేయించుకోవాలన్నమాట. అంటే అర్చకులకి దానాలు ఇవి ఉంటాయి కదా, అవైతే ఇవ్వచ్చు. అలాగే మీనరాశి, కుంభరాశిలో కూడా ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ చంద్రగ్రహణం గురించి సానుకూల పరిస్థితులు అయితే లేవు, వ్యతిరేక పరిస్థితులు అయితే వచ్చినాయంట. మరి ఈ విధంగా మరి సింహరాశి, కుంభరాశి, మీన రాశి ఈ విధంగా ఈ రాశుల వారికి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారనమాట. అలాగే మరి మనం ముందుగానే, అంటే గ్రహణానికంటే ఒక 2-3 గంటలు ముందుగానే భోజనం చేసేసి తర్వాత గ్రహణ సమయంలో ఏమి తినకూడదని చెప్తూ ఉంటారు కదా. దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రం ఏంటో తెలుసా? మనకి ఆ యొక్క డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఆ యొక్క రేడియేషన్ అనేది, గ్రహణం సంబంధించిన రేడియేషన్ ఉంటుంది కదా, అది మంచి చెడు కిరణాలు అనేవి మనకి పడకుండా, రేడియేషన్ తగలకుండా ఉండడానికి తిండి తినద్దంటారు అనమాట. అంటే ఏం తినకుండా ఉండాలి, తాగకుండా ఉండాలి. ఓ 3 hours పాటు మనం నిశ్శబ్దంగా కూర్చుని కానీ మన పని మనం చేసుకుంటూ కానీ ఉండాలని చెప్తూ ఉన్నారు. అలాగే మరి ఈ గ్రహణానికి సంబంధించి మరి క్రేతుగ్రస్త చంద్రగ్రహణం సంబంధించినటువంటి మరి విషయాలు ఇంకా మనం చెప్పుకోవాలంటే అద్భుతమైనటువంటి సమయం అనమాట. మరి మీకు చెప్పాను కదా, ఈ సమయాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి. మీకు ఎప్పుడైనా సరేనంట మనకి శాస్త్రాల ప్రకారం గ్రహణం పట్టినప్పుడు
మరి ఆ యొక్క దైవ నామస్మరణ చేసుకుంటే, అంటే దేవుణ్ణి స్మరించుకుంటూ, లేకపోతే మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ, లేకపోతే ఓం నమః శివాయ అనే మంత్రం పఠించుకుంటూ ఉంటే గనక మీకు ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కోటి రెట్లు కూడా ఫలితం వస్తుందంట. నార్మల్గా మీరు చేసే జపానికి ఉన్నటువంటి ఫలితం కంటే 10-20, 30 రెట్లు ఎక్కువ ఫలితం ఈ యొక్క గ్రహణ సమయంలో కనుక మీరు భగవంతుని ఆరాధించిన, పూజ చేసుకున్న, లేకపోతే మీరు స్తోత్రాలు చదువుకున్న వస్తుందని చెప్పేసి అయితే శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే కూడా ఎప్పుడైనా మీరు చూసుకోండి, గ్రహణం రోజున ప్రత్యేకించి మరి భగవత్ సంస్కారాలు కానీ, అలాగే భగవత్ పూజ కానీ, అలాగే నామస్మరణ కానీ చేసుకుంటూ ఉండాలని చెప్తారు. కానీ మరి పెద్ద పెద్ద ఆలయాల్లో చేయరు, కానీ అక్కడ ధ్యానిస్తూ చేస్తూ ఉంటారనమాట. ఆలయాల్లో పండితులు ఆలయాలు మూసేసిన తర్వాత మరి వాళ్ళు కూర్చుని మరి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడికి సంబంధించినటువంటి శక్తి ఇప్పుడు మరి యాక్టివేట్గా ఉంటుంది. అంటే యాక్టివేట్ అంటే ఆ యొక్క తక్కువగా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ అనేది మనకి గొప్పగా ఉపయోగపడుతుంది. అది మనకి ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది అని చెప్పేసి అయితే శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మీరు ఎవరైనా సరే ఈ గ్రహణ కాలాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే భగవత్ నామస్మరణ చేసుకోండి. ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని కానీ, అలాగే మీరు గాయత్రి మంత్రానికి కనుక ఉపదేశం తీసుకున్నట్టు గాయత్రి మంత్రాన్ని చేసుకుంటారు. అలాగే మీకు ఏదైనా స్తోత్రాలు వస్తే కనుక ఆ స్తోత్రాలు చదువుకుంటారనమాట. మరి అందుకే ఈ యొక్క గ్రహణ కాలాన్ని ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అలాగే మరి ఈ గ్రహణ కాలంలో మరి మనం చేయకూడని పనులు ఉన్నాయి కదా, అటువంటి పనులు ఏమన్నా ఉన్నాయంటే ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు అని చెప్తున్నారు కదా. అలాగే ఈ గ్రహణాన్ని ఎక్కువ మంది చూడడానికి కూడా ట్రై చేయకండి. ఎందుకంటే ఆ యొక్క రేడియేషన్ అనేది మంచిది కాదనమాట. అందుకే ఎవరు కూడా ఏ రాశుల వారైనా కానీ కొంచెం చూడడానికి దూరంగా ఉంటే మంచిది. అలాగే మీకు చెప్పాను కదా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే పుట్టబోయే పిల్లలకి ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉండాలంటే, అద్భుతంగా పిల్లలు పుట్టాలంటే ఈ గ్రహణ సమయంలో మరి జాగ్రత్తగా అటు ఇటు కదలకుండా కొంచెం జాగ్రత్తగా ఈ 3 గంటలు 4 గంటలు కూడా కూర్చుంటే మీకు మంచి జరుగుతుంది. భగవంతు నామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక మీకు మంచి జరుగుతుందని చెప్తున్నారండి. మరి ఇది ఈ సంవత్సరం ఆఖరి విశ్వసనామ సంవత్సరంలో ఆఖరిదైనటువంటి చంద్రగ్రహణం. మళ్ళీ మనకి 2028 దాకా చంద్రగ్రహణం లేదు. మరి ఇదే 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి చంద్రగ్రహణం కాబట్టి, మరి ఇది విశ్వసనామ సంవత్సరం చివరిగా వచ్చేటువంటి చంద్రగ్రహణం కాబట్టి ఈ చంద్రగ్రహణానికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే దోషాలు కూడా ఉన్నాయి. దోషాలు ఉన్న వాళ్ళు మరి మరుసటి రోజున మరి పరిహారాలు అయితే చేసుకోవాలి. వాళ్ళకి తగినటువంటి పరిహారాలు అయితే చెప్పబడ్డాయి. ఆ పరిహారాలు కనుక చేసుకుని దానం చేసినట్లయితే వాళ్ళకి కొంచెం ఆ యొక్క చంద్రుడి ప్రభావం కానీ, అలాగే రాశుల వారి యొక్క ప్రభావం కానీ తగ్గుతుందని అయితే చెప్తూ ఉన్నారు. మరి మీలో ఎవరైనా సరే చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు పాటిస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.